హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి మతతత్వం అనే టాపిక్ గురించి చూద్దామండి. కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. ప్రీవియస్ వీడియోలో కులతత్వం చేశాము. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, కంటిన్యూషన్ చేస్తున్నాము. సో ఇక్కడ 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. సేమ్ గ్రూప్ 2 2024 ప్రిలిమ్స్ ఎలా అయితే జరిగిందో సేమ్ అదే స్టాండర్డ్లో ప్రిపేర్ చేశాము. సో ప్రతి ఒక్కరు ఈ కంటెంట్ని తెలుసుకోండి, ఎవరు స్కిప్ చేయొద్దండి. మంచి మంచి కంటెంట్ అనేది మీకు తెలుస్తుంది ఈ వీడియో చివరి దాకా చూస్తే. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, సామాజిక విశ్లేషణల ప్రకారం మతతత్వం అనేది కేవలం మతపరమైన విశ్వాసం కాదు, అది మతాన్ని ఇతర మతాలకు వ్యతిరేకంగా మరియు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుకోవడం అని నిర్వచిస్తూ వ్యక్తిగత మత విశ్వాసానికి మరియు బహిరంగ రాజకీయ మత ఉన్మాదానికి మధ్య గల తేడాను స్పష్టం చేసిన ప్రముఖ సామాజిక చరిత్రకారుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ అండి, బిపిన్ చంద్ర అండి. బిపిన్ చంద్ర మతతత్వంపై భారతదేశంలో అత్యంత శాస్త్రీయమైన విశ్లేషణ చేసిన మేధావుల్లో బిపిన్ చంద్ర ప్రథములు అంటే మొదటివాడు. ఆయన ప్రకారం మతతత్వం అనేది ఒక భావాజాలం, ఒక మతానికి చెందిన వారి ఆర్థిక సామాజిక ప్రయోజనాలు ఇతర మతస్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటాయని భావించడమే మతతత్వానికి పునాది. ఇది మత మార్మికత రిలీజియాసిటీ కంటే భిన్నమైనది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మతతత్వాన్ని అరికట్టడానికి మరియు మత సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చేపట్టిన క్రింది చారిత్రాత్మక మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. క్రొనాలజీ అడిగారండి ఇక్కడ. జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్థిక సంస్థ ఏర్పాటు, మొట్టమొదటి జాతీయ సమైక్యత మండలి ఏర్పాటు, సిఆర్పిఎఫ్ పరిధిలో ప్రత్యేక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు, ప్రార్థనా స్థలాల చట్టం ఆమోదం. ప్రత్యేక నిబంధనల ద్వారా ప్రార్థనా స్థలాల చట్టం ఆమోదం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్, సెకండ్, 2, 4, 3, 1. ఫస్ట్ జాతీయ సమైక్యత మండలి, ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1961లో. మతతత్వం, కులతత్వం వంటి సమస్యలను పరిష్కరించి దేశాన్ని ఏకం చేయడానికి నెహ్రూ హయాంలో ఈ జాతీయ సమైక్యత మండలిని 1961లో ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ ప్రార్థనా స్థలాల చట్టం, ఇది 1991లో స్థాపించారు. మత ఘర్షణలకు కారణమవుతున్న దేవాలయాలు లేదా మసీదుల వివాదాలను ఆపడానికి 1947 ఆగస్టు 15 నాటికి ఏ ప్రార్థనా స్థలం ఏ స్థితిలో ఉందో దానిని అలాగే కొనసాగించాలని అయోధ్య వివాదం మినహా చట్టబద్ధం చేశారండి. నెక్స్ట్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ 1992లో స్థాపించారు. దీన్ని మత ఘర్షణలు జరిగినప్పుడు వెంటనే రంగంలోకి దిగి శాంతిని పునరుద్ధరించడానికి ఈ నీలి రంగు యూనిఫామ్ దళాన్ని 1992 అక్టోబర్లో ఏర్పాటు చేశారండి. ఇది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1992లో. నెక్స్ట్ ఎన్ఎండిఎఫ్సి ఏర్పాటు, ఇది 1994లో ఏర్పాటు చేశారు. మైనారిటీ యువతకు ఆర్థికంగా అండగా నిలవడానికి ఈ జాతీయ సంస్థను 1944 సెప్టెంబర్లో స్థాపించారంటండి. ఏదాన్ని? ఎన్ఎండిఎఫ్సి. నెక్స్ట్ క్వశ్చన్, భారత సామాజిక రాజ్యాంగ నిబంధనల ప్రకారం మైనారిటీ సమూహాల గుర్తింపు మరియు రక్షణలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. భారత రాజ్యాంగం మైనారిటీ అనే పదానికి ఆర్టికల్ 2 కింద ఒకే ఒక ఖచ్చితమైన నిర్వచనాన్ని అందించింది. ఇది కేవలం చర్మ రంగు మరియు డిజిటల్ ఆస్తుల ఆధారంగా మాత్రమే మైనారిటీలను గుర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీలందరికీ తమ ప్రత్యేక సంస్కృతిని కాపాడుకోవడం కోసం తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకునే మరియు నిర్వహించుకునే హక్కు చట్టబద్ధంగా ఉంటుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అండి. 1 అనేది ఎందుకు రంగు చూద్దాము. భారత రాజ్యాంగము మైనారిటీ అనే పదానికి ఎక్కడా ఖచ్చితమైన నిర్వచనాన్ని ఇవ్వలేదండి. కేవలం ఆర్టికల్ 29, 30లలో మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీల గురించి ప్రస్తావించిందండి తప్ప చర్మ రంగుతో దీనికి సంబంధం లేదండి. నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఆర్టికల్ 30 మైనారిటీల విద్యా హక్కులను రక్షిస్తుంది. దీని ప్రకారం వారు తమ సొంత విద్యా సంస్థలను అంటే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వము వీరికి గ్రాంట్లు ఇచ్చేటప్పుడు మైనారిటీ సంస్థలు అనే కారణంతో వివక్ష చూపకూడదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్ర నివేదికల ఆధారంగా మతతత్వం సమాజంలో పరిణామం చెందే విభిన్న దశలు మరియు వాటి ఖచ్చితమైన సామాజిక లక్షణాలతో జతపరచండి. దశలు, వాటి యొక్క లక్షణాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఉదారవాద మతతత్వం అంటే ఒకే మతస్థులకు ఉమ్మడి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని నమ్మడం. తీవ్రవాద మతతత్వం అంటే ఇతర మతాల పట్ల భయం మరియు ద్వేషం పెంచుకోవడం, వారి ప్రయోజనాలు పరస్పర విరుద్ధమని నమ్మడం. నెక్స్ట్, వేర్పాటువాద మతతత్వం అంటే మత ప్రాతిపదికన దేశం నుండి విడిపోయి కొత్త దేశాన్ని లేదా భూభాగాన్ని కోరడం. రాజకీయ మతతత్వం అంటే ఎన్నికలలో ఓట్లు గెలవడం కోసం మతాన్ని ఒక సమీకరణ ఆయుధంగా వాడుకోవడం. ఉదారవాద మతతత్వం అంటే ఇది ప్రారంభ దశ. ఇక్కడ మత ఘర్షణలు ఉండవు, కానీ మన మతస్థులందరం ఒకటి, మనందరికీ ఒకే రకమైన ఉద్యోగ ఆర్థిక అవసరాలున్నాయి అనే భావన మొదలవుతుంది. తీవ్రవాద మతతత్వం అంటే ఇక్కడ ద్వేషం మొదలవుతుంది. మా మతం బాగుండాలనే, వేరే మతం అణచివేయబడాలి అనే ఉగ్ర ఆలోచనలు వస్తాయండి. ఏ దాని ప్రకారం? తీవ్రవాద మతతత్వం ప్రకారం. ఉదారవాద మతతత్వం ప్రకారం అయితే ఇది ఒక ప్రారంభ దశ. ఇక్కడ మత ఘర్షణలు అనేవి ఉండవు, కానీ మన మతస్థులందరం ఒకటి, మనందరికీ ఒకే రకమైన ఉద్యోగ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అనే భావన మొదలవుతుందంటండి ఇక్కడ ఉదారవాద మతతత్వంలో. నెక్స్ట్, వేర్పాటువాద మతతత్వం అంటే దీనిని విచ్ఛిన్నతావాదం అని అంటారు. దీని వల్లనే 1947లో పాకిస్తాన్ విభజన జరిగిందంటండి. రాజకీయ మతతత్వం అంటే ఇది ఆధునిక ఎన్నికల వ్యూహము. రాజకీయ పార్టీలు మతపరమైన సెంటిమెంట్ల ద్వారా ఓటర్లను విడదీసి, అంటే పోలరైజేషన్ చేసి పబ్బం గడుపుకోవడం దీని యొక్క ఉద్దేశం అండి. ఏ దాని ప్రకారం? రాజకీయ మతతత్వం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మత ఘర్షణలను అరికట్టడానికి పనిచేస్తున్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యొక్క అధికారిక నిబంధనల ప్రకారం ఈ దళం అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఎంత తక్కువ సమయంలో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తేవాలని శిక్షణ ఇవ్వబడుతుంది అంటే ఆప్షన్ బి అండి. అంటే అతి తక్కువ ప్రతిస్పందన కాలంలో, అంటే జీరో రెస్పాన్స్ టైంలో ప్రాణ నష్టం జరగకుండా రబ్బర్ బుల్లెట్లు, బాష్ప వాయువు వంటి మారణాయుధాలు కాని పద్ధతుల ద్వారా అల్లరి మూకలను అదుపు చేయడం అండి. అంటే అతి తక్కువ ప్రతిస్పందన కాలంలో ప్రాణ నష్టం జరగకుండా రబ్బర్ బుల్లెట్లు, బాష్ప వాయువు వంటి మారణాయుధాలు కాని పద్ధతుల ద్వారా అల్లరి మూకలను అదుపు చేయడం అండి. ఆర్ఏఎఫ్ అనేది సిఆర్పిఎఫ్ లోని ఒక ప్రత్యేక విభాగం. దీనికి ఇచ్చే శిక్షణలో అత్యంత ముఖ్యమైనది నాన్ లీథల్ ఫోర్స్ వాడటం అండి. నాన్ లీథల్ ఫోర్స్ వాడటం అనగా మత ఘర్షణల సమయంలో ప్రజలు ఉద్వేగంతో ఉంటారు కాబట్టి వారిపై కాల్పులు జరపకుండా కేవలం నీటి ఫిరంగులు, రబ్బర్ బుల్లెట్లు లేదా బాష్పవాయువు అంటే టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని చల్లబరచడం అండి. వీరి నీలి రంగు దుస్తులు శాంతికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో చారిత్రాత్మక కట్టడాల చుట్టూ చెలరేగే మత వివాదాలను అరికట్టడానికి తెచ్చిన ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనలు చట్టం 1991కి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఉన్నవన్నీ చూద్దాము. ఇక్కడ ఏమడిగారు? భారతదేశంలో చారిత్రాత్మక కట్టడాల చుట్టూ చెలరేగే మత వివాదాలను అరికట్టడానికి తెచ్చిన ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం 1991కి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నదైతే సి, కరెక్ట్ ఉన్నవన్నీ చూద్దామండి. 1947 ఆగస్టు 15 నాటికి ఒక ప్రార్థనా స్థలం ఏ మతపరమైన స్వభావాన్ని కలిగి ఉందో భవిష్యత్తులో కూడా అది అలాగే కొనసాగాలని ఈ చట్టం శాసిస్తుందటండి. ఏదండి? ప్రార్థనా స్థలాల చట్టం 1991 అనేది ఏమని చెప్తుంది అంటే 1947 ఆగస్టు 15 నాటికి ఒక ప్రార్థనా స్థలం ఏ మతపరమైన స్వభావాన్ని కలిగి ఉందో భవిష్యత్తులో కూడా అది అలాగే కొనసాగాలని ఈ చట్టం శాసిస్తుందండి. కరెక్టే. నెక్స్ట్, ఏదైనా ఒక మసీదును గుడిగా గాని లేదా గుడిని మసీదుగా గాని మార్చడానికి సంబంధించి ఎటువంటి కొత్త కేసులను లేదా న్యాయపరమైన విచారణలను కోర్టులు స్వీకరించకూడదని ఈ చట్టం నిషేధిస్తుందటండి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం అయోధ్యలోని రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదానికి ఈ చట్టం అనేది వర్తించదండి. బాగా గుర్తుంచుకోవాలి. ఇది ఎలిమినేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో మాత్రము ఇది ఎలిమినేట్ ఉంటుందండి, అంటే వర్తించదండి. దీని ప్రకారం సెక్షన్ 5 ప్రకారం అయోధ్యలో రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి ఈ చట్టం అనేది వర్తించదు. ఏ చట్టం అండి? ప్రార్థనా మందిర కేసు చట్టం, ప్రార్థనా స్థలాల చట్టం. ఇది వర్తించదండి. దేనికి? ఇదొక్కదానికి మాత్రమే. రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి ఇది వర్తించదు.
ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే ప్రార్థనా స్థలాల చట్టము మత సామరస్యాన్ని కాపాడటానికి, పాత వివాదాలను రగిల్చకుండా ఉండడానికి తెచ్చిన చట్టం అండి. దీనికి అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీలతో కానీ విదేశీ మార్కెట్లతో కానీ ఎలాంటి లీగల్ సంబంధం అనేది ఉండదండి. నెక్స్ట్, పివి నరసింహారావు ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం యొక్క అసలైన నిబంధనలు 1947 నాటి స్థితిని అంటే స్టాటస్ క్యో కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత మధుర వారణాసి వివాదాల నేపథ్యంలో ఈ చట్టము దేశవ్యాప్తంగా నిరంతరం చర్చల్లో నిలుస్తోందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మైనారిటీల మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నై రోష్ని పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? భారతదేశంలోని మైనారిటీ మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నై రోష్ని పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి, మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, తద్వారా వారు ఇళ్ల నుండి బయటకు వచ్చి ప్రభుత్వ వ్యవస్థలతో, బ్యాంకులతో ధైర్యంగా వ్యవహరించేలా మరియు తమ సామాజిక సమస్యలపై గొంతు ఎత్తేలా శిక్షణ ఇవ్వడం అండి. ఇది 2012-13లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక విలక్షణమైన పథకం అండి. మైనారిటీ మహిళలు అంటే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తదితరులు సామాజిక అడ్డంకుల వల్ల ఇళ్లకే పరిమితం కాకుండా వారికి ఆరోగ్యము, విద్య, బ్యాంకింగ్ మరియు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించి వారిని లీడర్లుగా మార్చడమే ఈ పథకం యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ముస్లిం మైనారిటీల సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి 2005లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రాజేందర్ సచార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆ ప్రతిష్టాత్మక జాతీయ కమిటీ పేరు ఏమిటి అంటే ఆప్షన్ ఏ అండి, సచార్ కమిటీ అండి. సచార్ కమిటీ మతతత్వం మరియు మైనారిటీ సంక్షేమంపై ఇది అత్యంత కీలకమైన నివేదిక. ముస్లింల పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీల కంటే హీనంగా ఉందని ఈ కమిటీ నిరూపించింది. ముస్లింలకు బ్యాంకు రుణాలు అందడం లేదని, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి వాటా జనాభా కంటే చాలా తక్కువగా ఉందని ఈ నివేదిక బహిర్గతం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం పౌరులందరికీ తమ మనస్సాక్షికి నచ్చిన మతాన్ని స్వీకరించే, అనుసరించే మరియు ప్రచారం చేసుకునే ప్రాథమిక మత స్వేచ్ఛ హక్కు లభిస్తుంది. ఆర్టికల్ 25 కింద లభించే ఈ మత స్వేచ్ఛ హక్కు అనేది అత్యంత సంపూర్ణమైనది. దీనిని ప్రభుత్వాలు ఏ పరిస్థితుల్లోనూ ప్రజాశాంతి, నైతికత లేదా ప్రజారోగ్యం పేరుతో చట్టబద్ధంగా నియంత్రించలేవు. బోత్ అసర్షన్ అండ్ ఓన్లీ అసర్షన్ ఈస్ కరెక్ట్ అండి, రీజన్ అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగో చూద్దాము. ఆర్టికల్ 25 అనేది మత స్వేచ్ఛను ఇస్తుంది, కానీ సంపూర్ణమైనది కాదండి, కాదు. దానిపై నిబంధనలు ఉన్నాయి. ప్రజాశాంతికి భంగం కలిగిన, సమాజ నైతికత దెబ్బతిన్న లేదా ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లిన ప్రభుత్వం చట్టం ద్వారా మతపరమైన చర్యలను నియంత్రించవచ్చు. ఉదాహరణకు కరోనా సమయంలో గుళ్లను, మసీదులను మూసివేయడం ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం తీసుకున్న చట్టబద్ధమైన చర్య. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త మైనారిటీ సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన్ మరియు పార్సీ మతాలకు చెందిన పేద విద్యార్థులు డాక్టరు, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులు చదువుకోవడానికి అత్యంత తక్కువ వడ్డీ రేట్లకే నిధులు సమకూర్చే సర్వోన్నత జాతీయ సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్థిక సంస్థ, NMDFC, నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫినాన్స్ కార్పొరేషన్. ఈ NMDFC అనేది మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఈ సంస్థ పేద మైనారిటీలకు కేవలం 3% నుండి 8% వడ్డీకే విద్య మరియు వ్యాపార రుణాలు ఇస్తుంది. దీని ద్వారా లక్షలాది మంది మైనారిటీ యువత ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. సో మతతత్వం లేదా మైనారిటీ సంక్షేమం అనేది ఇక్కడ సంబంధం లేని ఆప్షన్లు అండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ ప్రాంతాలలో మత ఘర్షణల వల్ల కలిగే సామాజిక ప్రభావాల విశ్లేషణల ప్రకారం ఒక నగరంలో ఒక నిర్దిష్ట మత సమూహానికి చెందిన వారు భయం లేదా అభద్రతాభావం వల్ల కేవలం ఒకే చోట గుంపులుగా నివసిస్తూ ఇతర మతస్థులతో సంబంధాలు తెచ్చుకొని ఏర్పరచుకునే ఆ సామాజిక భౌగోళిక ఒంటరి నివాస ప్రాంతాలను ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, గెటోయిజేషన్ అని అంటారండి. గెటోయిజేషన్. ఈ గెటోయిజేషన్ అంటే మతతత్వం వల్ల కలిగే అత్యంత ప్రమాదకరమైన సామాజిక ఫలితం ఇది. ఘర్షణలు జరిగినప్పుడు మైనారిటీలు తమ రక్షణ కోసం మిగిలిన నగరం నుండి విడిపోయి కేవలం తమ మతస్థులు ఎక్కువగా ఉన్న మురికి వాడల్లో లేదా ప్రత్యేక కాలనీల్లో
ఉండటాన్ని ఇది సూచిస్తుందంటండి. దీనివల్ల మతాల మధ్య దూరం పెరిగి అపనమ్మకం శాశ్వతం అవుతుంది. ఇది గెటోయిజం కు పూర్తి విరుద్ధం అండి. ఏది సెక్యులర్ ఇంటిగ్రేషన్ అనేది. ఈ సెక్యులర్ ఇంటిగ్రేషన్ అనేది గెటోయిజం కు పూర్తిగా ఆపోజిట్. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ అన్ని మతాలలో కలిసి జీవించే ఆరోగ్యకరమైన స్థితిని ఇది సూచిస్తుందండి. ఇది సెక్యులర్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ యూనివర్సల్ అసిమిలేషన్ అంటే ఒక చిన్న మత సమూహం తన అస్తిత్వాన్ని కోల్పోయి మెజారిటీ సమాజంలో సంపూర్ణంగా కలిసిపోయే ప్రక్రియను ఇది వివరిస్తుందంటండి. ఒక చిన్న మత సమూహం తన అస్తిత్వాన్ని కోల్పోయి మెజారిటీ సమాజంలో సంపూర్ణంగా కలిసిపోయే ప్రక్రియను ఇది వివరిస్తుందంటండి. నెక్స్ట్ సిమెట్రిక్ ప్లూరలిజం సమాజంలోని విభిన్న మతాలు ఒకదానికొకటి ఎటువంటి ఆధిపత్యం లేకుండా సమాన గౌరవంతో పక్క పక్కనే జీవించే ఆదర్శవంతమైన స్థితిని ఏమంటారు అంటే సిమెట్రికల్ ప్లూరలిజం అని అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైనారిటీల హక్కుల మత సామరస్య మరియు లౌకికవాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన క్రింది చారిత్రాత్మక తీర్పులు మరియు కమిషన్ల నివేదికలను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం అమర్చండి. టిఎంఏ5 ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పు, చారిత్రాత్మక సచార్ కమిటీ నివేదిక సమర్పణ, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక సమర్పణ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 3-1-2-4. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది 1994లో జరిగింది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు లౌకికవాదం అనేది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగమని, మతాన్ని రాజకీయాల కోసం వాడే రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్ 356 కింద రద్దు చేయవచ్చని సంచలన తీర్పునిచ్చిందంటండి. నెక్స్ట్ టిఎంఏ5 ఫౌండేషన్ కేసు, ఇది 2002లో తీర్పు వచ్చింది. మైనారిటీ విద్యా సంస్థల నిర్వహణ మరియు మైనారిటీలను గుర్తించడానికి రాష్ట్రాన్ని ఒక యూనియన్ గా తీసుకోవాలనే 11 మంది జడ్జీల బెంచ్ తీర్పునిచ్చిన కేసు ఇదండి. నెక్స్ట్ సచార్ కమిటీ నివేదిక అనేది 2006లో తీర్పు వచ్చింది. ఇది ముస్లింల సామాజిక ఆర్థిక వెనుకబాటుతనంపై జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ తన చారిత్రాత్మక రిపోర్టును 2006లో సమర్పించిందంటండి. నెక్స్ట్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక అనేది 2007లో మతపరమైన మైనారిటీలకు విద్యా ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ ఈ కమిషన్ 2007లోని నివేదిక ఇచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని జాతీయ మైనారిటీల కమిషన్ యొక్క రాజ్యాంగపరమైన నిర్మాణం మరియు అధికార పరిధికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. జాతీయ మైనారిటీల కమిషన్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 338C కింద ఏర్పాటు చేయబడిన ఒక సర్వోన్నత రాజ్యాంగ సంస్థ. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992 ప్రకారం మైనారిటీల అభివృద్ధిని అంచనా వేయడం మరియు రాజ్యాంగం, కేంద్ర చట్టాల ద్వారా వారికి కల్పించిన రక్షణల అమలును పర్యవేక్షించడం ఈ కమిషన్ యొక్క చట్టబద్ధమైన విధి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అండి. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ కమిషన్లకు రాజ్యాంగ హోదా అనేది ఉంది, కానీ జాతీయ మైనారిటీ కమిషన్ కు రాజ్యాంగ హోదా లేదండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇది ఎలిమినేట్ చేసేకి అవకాశం ఉంది. ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి రాజ్యాంగ హోదా అనేది కల్పించారు, కానీ జాతీయ మైనారిటీ కమిషన్ మాత్రం రాజ్యాంగ హోదా లేదండి. ఇది బాగా గమనించాలి. ఇది కేవలం పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడిన ఒక చట్టబద్ధమైన సంస్థ అండి. నెక్స్ట్ 1992 చట్టం ద్వారా ఏర్పాటైన ఈ కమిషన్ లో ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్ మరియు 5 సభ్యులు ఉంటారంటండి. మైనారిటీల హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపే అధికారం అనేది వీరికి ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మైనారిటీల సామాజిక ఆర్థిక ప్రగతి కోసం మరియు వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం తెచ్చిన క్రింది చారిత్రాత్మక పథకాలను అవి సాధించాలనుకునే ఖచ్చితమైన లక్ష్యాలతో జతపరచండి. ఖచ్చితమైన లక్ష్యాలు ఏవేవండి? ఆప్షన్ ఏ అండి, నేర్చుకో మరియు సంపాదించు అనే పథకం. సీకో ఔర్ కమావో, సీకో ఔర్ కమావో అనే పథకము ఇది దేని గురించి చెప్తుంది? నేర్చుకో మరియు సంపాదించు అనే పథకం అనేది దీని యొక్క లక్ష్యం ఏంటంటే మైనారిటీ యువతకు ఉపాధి కల్పించడం కోసం సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇవ్వడం అండి. నెక్స్ట్ నై ఉడాన్ అంటే ఇది యూపీఎస్సి, స్టేట్ పిఎస్సి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అండి నై ఉదాన్ అనేది. నెక్స్ట్ పడో పరదేశ్ అనేది మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి తీసుకున్న లోన్లపై వడ్డీ రాయితీ కల్పించడం అండి. నెక్స్ట్ హమారీ ధరోహర్ అంటే మైనారిటీల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మరియు చారిత్రాత్మక రికార్డులను రక్షించడం అండి. ఈ సీకో ఔర్ కమావో అంటే ఇది ఒక ప్లేస్మెంట్ లింక్డ్ అండి. ప్లేస్మెంట్ లింక్డ్ స్కీము
14 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న మైనారిటీ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుందంటండి. నై ఉదాన్ అనేది గ్రూప్ 1 లేదా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు మెయిన్స్ ప్రిపరేషన్ కోసం ప్రభుత్వం నేరుగా నగదు సహాయం అందిస్తుందంటండి. నెక్స్ట్, పడో పరదేశ్ అంటే విదేశీ విద్య అనేది మైనారిటీలకు భారం కాకూడదనే ఉద్దేశంతో కెనరా బ్యాంక్ ద్వారా వడ్డీ రాయితీలు ఇప్పించే పథకం అండి. హమారీ ధారోహర్ అంటే మైనారిటీల ప్రాచీన గ్రంథాలు, సాహిత్యము మరియు కళలను కాపాడటానికి ఉద్దేశించబడినదండి. నెక్స్ట్ క్వశ్చన్, మత ఘర్షణలు చెలరేగినప్పుడు పరిస్థితిని అదుపు చేయడానికి పరిపాలనా యంత్రాంగం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను పాటిస్తుంది. దీని ప్రకారం హింసను నిరోధించడానికి మరియు గుంపులుగా ప్రజలు చేరకుండా ఉండడానికి ఆర్టికల్ 144 ప్రస్తుత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేసే చట్టబద్ధమైన అధికారం ఏ పరిపాలనా అధికారికి ఉంటుంది అంటే ఆప్షన్ ఏ అండి, జిల్లా మెజిస్ట్రేట్ అండి. జిల్లా మెజిస్ట్రేట్ లేదా కలెక్టర్. జిల్లా మెజిస్ట్రేట్ అనేది మత ఘర్షణల సమయంలో జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటం జిల్లా మెజిస్ట్రేట్ లేదా పోలీస్ కమిషనరేట్లలో పోలీస్ కమిషనర్ బాధ్యత అండి. వీరు మాత్రమే సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు లేదా కర్ఫ్యూ విధించగలరు. ఎవరు? జిల్లా మెజిస్ట్రేట్. నెక్స్ట్, అంతర్జాతీయ కస్టమ్స్ అధికారి. వీరు కేవలం విమానాశ్రయాలు లేదా ఓడరేవులలో పన్నులు, అక్రమ రవాణాను చూస్తారు. సివిల్ ఘర్షణలతో వీరికి సంబంధం లేదు. నెక్స్ట్, సుప్రీం స్పేస్ కమాండర్ అనేది ఇది అంతరిక్ష భద్రతకు సంబంధించిన కల్పిత సైనిక ఆప్షన్. నెక్స్ట్, ఆటోమేటెడ్ క్రిప్టో రిజిస్టర్ అనేది డిజిటల్ కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన టెక్నికల్ వర్డ్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీలు ఎక్కువగా నివసించే వెనుకబడిన ప్రాంతాలలో విద్య, వైద్య మరియు మౌలిక వసతుల అభివృద్ధి కోసం తెచ్చిన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం PMJVK కి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్న వాక్యం వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఈ PMJVK అనేది కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతాలలో స్కూళ్లు, హాస్పిటళ్లు మరియు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించబడినది. నెక్స్ట్, ఈ పథకం మొదట మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా ప్రారంభమై కాలక్రమేణా PMJVK గా మార్చబడిందంటండి. నెక్స్ట్, ఈ పథకానికి అయ్యే నిధులన్నీ కేవలం స్విట్జర్లాండ్ లోని క్రిప్టో కరెన్సీ సర్వర్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయబడతాయి. నెక్స్ట్, 2022 సవరించిన నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఎక్కడైతే మైనారిటీ జనాభా ఎక్కువగా ఉంటుందో ఆ అన్ని జిల్లాలలోని వెనుకబడిన బ్లాకులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇవన్నీ కరెక్ట్ అండి. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగో చూద్దాము. PMJVK అనేది భారత ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్రాలకు నిధులను విడుదల చేసే పథకం అండి. దీనికి విదేశీ క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ లింకు లేదు. సో ఇది రాంగ్. నెక్స్ట్, ఇవన్నీ మైనారిటీ సంక్షేమ సిలబస్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు కరెక్టే. మైనారిటీ ప్రాంతాలలో మురికి వాడలు లేదా వెనుకబడిన బస్తీలను అభివృద్ధి చేయడమే దీని యొక్క అసలైన లక్ష్యం అండి. మైనారిటీ ప్రాంతాలలో మురికి వాడలు లేదా వెనుకబడిన బస్తీలను అభివృద్ధి చేయడమే దీని యొక్క అసలైన లక్ష్యం. దేని లక్ష్యం అండి? ఈ PMJVK యొక్క లక్ష్యం. PMJVK అంటే ఏంటండి? PMJVK అంటే ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మైనారిటీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నయా సవేరా పథకం కింద విద్యార్థులు పొందగలిగే ప్రధాన లీగల్ సదుపాయం ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, UPSC, SSC వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ మరియు అర్హులైన విద్యార్థులకు నెలవారీ స్టైపెండ్ అందించడం అండి. ఈ నయా సేవరా అనేది ఈ పథకం ద్వారా ఎంపికైన ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో మైనారిటీ విద్యార్థులు ఉచితంగా కోచింగ్ తీసుకోవచ్చు. అంతేకాకుండా వారి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం స్టైపెండ్ కూడా ఇస్తుందంట. తద్వారా మతపరమైన మైనారిటీలు ఉన్నత ఉద్యోగాలలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవచ్చు అంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మతతత్వం యొక్క తీవ్ర రూపాలను విశ్లేషించే థియోక్రాటిక్ స్టేట్ మతస్వామ్య రాజ్యం భావన ప్రకారం ఒక రాజ్యం లేదా దేశాన్ని థియోక్రాటిక్ గా పిలవడానికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏది అంటే ఆప్షన్ బి అండి, ఒక మతాన్ని అధికారిక రాజమతంగా ప్రకటించడం మరియు ఆ దేశ చట్టాలన్నీ మత గ్రంథాల ఆధారంగానే నడవడం. ఒక మతాన్ని అధికారిక రాజమతంగా ప్రకటించడం మరియు ఆ దేశ చట్టాలన్నీ మత గ్రంథాల ఆధారంగానే నడవడం. భారతదేశం ఒక లౌకిక దేశం. ఇక్కడ రాజ్యానికి మతం లేదు. కానీ పాకిస్తాను, సౌదీ అరేబియా వంటి దేశాలు థియోక్రాటిక్ రాజ్యాలు. అక్కడ మతం
మరియు రాజకీయం కలిసి ఉంటాయి. మతతత్వం పరాకాష్ఠకు చేరినప్పుడు ఒక సమూహం ఇటువంటి థియోక్రాటిక్ రాజ్యాన్ని కోరుకుంటుంది. ఉదాహరణకు ఖలిస్తాన్ డిమాండ్ లేదా ఐసిస్ యొక్క ఖలీఫా డిమాండ్. సెక్యులరిజం అంటే ఇది థియోక్రసీకి పూర్తి విరుద్ధం. రాజ్యం ఏ మతానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రాత్మక ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, లౌకికవాదం అనేది భారత రాజ్యాంగం యొక్క తిరుగులేని ప్రాథమిక నిర్మాణం. అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించినా లేదా మతతత్వాన్ని ప్రోత్సహించిన ఆర్టికల్ 356ని ఉపయోగించి రాష్ట్రపతి ఆ ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా రద్దు చేయవచ్చని స్పష్టం చేసింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఈ 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేయడాన్ని సవాలు చేసిన కేసు ఇది. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే లౌకికవాదం రాజ్యాంగ ప్రాణం. ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా ఉండి హింసను ప్రేరేపిస్తే అది రాజ్యాంగ యంత్రాంగం విఫలమవ్వడమే. కాబట్టి అటువంటి ప్రభుత్వాలను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని కోర్టు లౌకికవాదాన్ని బలోపేతం చేసిందంటండి. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త మైనారిటీ సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం మైనారిటీ యువతకు ముస్లిం, క్రైస్తవ, సిక్కు తదితరుల అధునాతన పారిశ్రామిక నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి వారిని నేరుగా కంపెనీలలో ఉద్యోగాల్లో చేర్చేలా ఉపాధి అనుసంధాన శిక్షణ అందించే సర్వోన్నత జాతీయ మిషన్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, సికో ఔర్ కమావో, నేర్చుకో మరియు సంపాదించు పథకం అండి. ఈ సికో ఔర్ కమావో అనే పథకంలో మైనారిటీ యువతలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి కేంద్రం తెచ్చిన స్కీమ్ ఇది. ఇందులో శిక్షణ పొందిన అభ్యర్థులలో కనీసం 75% మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇప్పించడం ఈ పథకం యొక్క చట్టబద్ధమైన నిబంధన. ప్రైవేట్ రంగంలో అండి, ప్రభుత్వ రంగంలో కాదు, ప్రైవేట్ రంగంలో కనీసం 75% మందికి ఉద్యోగాలు ఇప్పించడం ఈ పథకం యొక్క చట్టబద్ధమైన నిబంధన అండి. ఇది వారిని మతపరమైన సంకుచిత భావాల నుండి ఆర్థిక ప్రగతి వైపు మళ్లిస్తుంది. నెక్స్ట్, సుప్రీం రియల్ ఎస్టేట్ బోర్డు, ఇది పట్టణ భూముల పంపిణీకి సంబంధించిన కల్పిత విభాగం. మైనారిటీ స్కిల్ డెవలప్మెంట్ తో దీనికి సంబంధం లేదండి. ఏది సుప్రీం రియల్ ఎస్టేట్ బోర్డుకు సంబంధించి అయితే. అంతర్జాతీయ స్పేస్ డిఫెన్స్ గార్డ్ అనేది ఇది అంతరిక్ష యుద్ధ తంత్రాలకు సంబంధించిన కల్పిత సైనిక ఆప్షన్. నెక్స్ట్, జిల్లా కార్పొరేట్ ఆస్తుల పెట్టుబడుల ఉపసంహరణ కార్యాలయం అంటే ఇది ప్రభుత్వ రంగానికి చెందిన నష్టాల్లో ఉన్న పరిశ్రమల ఆస్తుల అమ్మకాలను చూసే ఒక వాణిజ్య విభాగం అండి. నెక్స్ట్ క్వశ్చన్, సమకాలీన సామాజిక రాజకీయ పరిణామాల ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టాలను అమల్లోకి తెస్తున్నాయి. ఈ చట్టాల నిబంధనల ప్రకారం ఒక పౌరుడి అత్యంత వ్యక్తిగత మనస్సాక్షికి సంబంధించిన మత మార్పిడి నిర్ణయాన్ని ఒక కఠినమైన ప్రభుత్వ పరిపాలనా ప్రక్రియగా మార్చే ఆ అత్యంత వివాదాస్పద చట్టబద్ధమైన నిబంధన ఏమిటి అంటే ఆప్షన్ బి అండి, మత మార్పిడి చేసుకోవడానికి ముందే ఖచ్చితంగా స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ కు ముందస్తు నోటీసు లేదా అఫీషియల్ డిక్లరేషన్ సమర్పించాలనే నిబంధన. ముందస్తు నోటీసు నిబంధన వివిధ రాష్ట్రాలు, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు తాజా ప్రతిపాదిత మహారాష్ట్ర ధర్మ స్వాతంత్ర చట్టం తెచ్చిన మత స్వేచ్ఛ చట్టాలలో ఈ నిబంధన అత్యంత పవర్ఫుల్ అంటండి. దీని ప్రకారం ఒక వ్యక్తి మతం మారాలంటే ఖచ్చితంగా 30 నుండి 60 రోజుల ముందే జిల్లా కలెక్టర్ కు నోటీసులు ఇవ్వాలి. దీనివల్ల పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభుత్వ నిఘా పెరుగుతుందని సుప్రీంకోర్టులో సవాలు చేయబడింది. రాష్ట్ర రెవెన్యూ రికార్డుల రద్దు అనేది ఇది భూములకు సంబంధించిన ఒక కల్పిత ఆప్షన్. దీనికి మత స్వేచ్ఛ చట్టాలతో ఎలాంటి లీగల్ లింకు లేదు. అంతర్జాతీయ రైల్వే ప్యాటెంట్లు, ఇది రవాణా రంగానికి చెందినది, మతతత్వ నిరోధక చర్యలతో సంబంధం లేదు. స్వయం చాలక క్రిప్టో కరెన్సీలు అనేది డిజిటల్ ఫినాన్స్ పరిభాష, సివిల్ మత చట్టాల పరిధిలోకి రాదండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ముస్లిం మతపరమైన ఆస్తులు మరియు వక్ఫ్ దాస ధర్మాల నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన క్రింది చారిత్రాత్మక చట్టాలు మరియు తాజా సవరణల మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. స్వాతంత్రానంతరం వక్ఫ్ ఆస్తుల పరిపాలనను ఏకం చేయడానికి పార్లమెంటు చేసిన మొదటి వక్ఫ్ చట్టం వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ ను తప్పనిసరి చేస్తూ వక్ఫ్ బై యూజర్ సిద్ధాంతాన్ని రద్దు చేస్తూ మరియు బోర్డులలో ముస్లిం మహిళల ప్రాతినిధ్యాన్ని ఖరారు చేస్తూ తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం బ్రిటిష్ పాలనా కాలంలో ఆమోదించబడిన అత్యంత ప్రాచీన ముస్లిం వక్ఫ్ చట్టం. పివి నరసింహారావు ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు ఇస్తూ తెచ్చిన సమగ్ర వక్ఫ్ చట్టం.
ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 3142. ఇది ముస్లిం వక్ఫ్ చట్టం అనేది 1923లో తెచ్చారు. ఇది బ్రిటిష్ ఇండియాలో వక్ఫ్ ఆస్తుల రికార్డులను పర్యవేక్షించడానికి తెచ్చిన అత్యంత ప్రాచీన చట్టబద్ధమైన పునాదండి. వక్ఫ్ చట్టం 1954 అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుల ఏర్పాటు కొరకు నెహ్రూ హయాంలో చేసిన మొదటి జాతీయ చట్టం. వక్ఫ్ చట్టం అనేది 1995లో వచ్చిన పాత చట్టాల లోపాలను సవరిస్తూ వక్ఫ్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తూ పివి నరసింహారావు హయాంలో తెచ్చిన అత్యంత పవర్ఫుల్ చట్టం అండి. వక్ఫ్ సవరణ చట్టం 2024-25 సమగ్ర సవరణలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు ముస్లిం మహిళలకు బోర్డులలో 2 స్థానాలు ఇస్తూ ఆస్తులన్నింటినీ 6 నెలల్లో కేంద్రీకృత పోర్టల్లో డిజిటలైజ్ చేయాలని, కేవలం వాడుక ఆధారంగా ప్రభుత్వ భూములను వక్ఫ్ ఆస్తిగా మారడానికి నిషేధిస్తూ తెచ్చిన అత్యంత సమకాలీన సరికొత్త విప్లవాత్మక చట్టం అండి. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీలలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి జాతీయ మైనారిటీల అభివృద్ధి మరియు ఆర్థిక సంస్థ రన్ చేస్తున్న క్రింది నూతన రుణ మార్గాల సిరీస్ ను పరిశీలించండి. క్రెడిట్ లైన్ 1 అంటే కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి 3 లక్షల లోపు ఏడాదికి 6% వడ్డీతో 20 లక్షల వరకు రుణం అండి. క్రెడిట్ లైన్ 2 అంటే కుటుంబ వార్షిక ఆదాయం పరిమితి 8 లక్షల లోపు ఏడాదికి 8% వడ్డీతో 30 లక్షల వరకు రుణం. దూర ప్రాంత గ్రామాలు, మురికివాడల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల కొరకు సూక్ష్మ ఆర్థిక పథకాలు. ఈ అధికారిక సిరీస్ నిబంధనల ప్రకారం మైనారిటీ మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడం కోసం క్రెడిట్ లైన్ 2 కింద పురుషులతో పోలిస్తే మహిళా లబ్ధిదారులకు కల్పించిన ప్రత్యేక వడ్డీ రాయితీ ఎంత? దీనివల్ల మహిళలకు వడ్డీ రేటు 6%కి తగ్గుతుంది. ఈ వడ్డీ రేటు ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ ఏ అండి, ఖచ్చితంగా 2% వడ్డీ రాయితీ ఉంటుందండి ఫీమేల్స్ కి. 2% వడ్డీ రాయితీ. ఇది దేని ప్రకారం? NMDFC నిబంధనల ప్రకారం. మైనారిటీ మహిళల సాధికారతకు బడ్జెట్ లో పెద్దపీట వేశారు. క్రెడిట్ లైన్ 2 కింద సాధారణంగా వడ్డీ రేటు 8% ఉంటే మహిళా లబ్ధిదారులకు ఖచ్చితంగా 2% రాయితీ ఇచ్చి కేవలం 6% వడ్డీకే 30 లక్షల రూపాయల వరకు బిజినెస్ లోన్లు అందిస్తారు. ఇది వారిని అప్పుల వలయం నుండి రక్షిస్తుంది. 50% ఆస్తుల జప్తు. ఇది రికవరీలకు సంబంధించిన ఒక కల్పిత కఠిన పదం అండి, రాయితీలకు పూర్తి విరుద్ధం. సంపూర్ణ రుణ రద్దు అనేది ప్రభుత్వం లోన్లు ఇస్తుంది తప్ప ఉచితంగా రద్దు చేయదు. ఉచిత క్రిప్టో టోకెన్లు అనేవి ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ ఎల్లప్పుడూ భారత కరెన్సీలోనే నడుస్తాయి తప్ప విదేశీ క్రిప్టోలలో కాదు. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో మతతత్వ భావజాల వ్యాప్తికి లేదా దాని విశ్లేషణకు కారణమైన క్రింది చారిత్రాత్మక ప్రచురణలు మరియు పత్రాలను వాటిని విడుదల చేసిన ఖచ్చితమైన రచయితలు లేదా సంస్థలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1B, 2A, 3C, 4D. హిందుత్వ హూ ఈజ్ ఏ హిందూ టెక్స్ట్ 1923. దీని ప్రకారం, ఈ సిద్ధాంతం ప్రకారం ఇది దేనికి సంబంధించిందంటే దీని యొక్క ఆథర్ ఎవరంటే హిందుత్వ హూ ఈజ్ ఏ హిందూ టెక్స్ట్ 1923లో స్థాపించారు దీన్ని. దీని యొక్క ఆథర్ ఎవరు అంటే దీన్ని ప్రతిపాదించింది విడి సావర్కర్ అండి. నెక్స్ట్, వి ఆర్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్ టెక్స్ట్. దీన్ని ఎవరు స్థాపించారు అంటే 1939లో ఎంఎస్ గోల్వాల్కర్ అండి. ఎంఎస్ గోల్వాల్కర్. 2 నేషన్ థియరీ లాహోరే రిజల్యూషన్ 1940లో దీన్ని ప్రతిపాదించారు. ఎవరు ప్రతిపాదించారు అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా అండి. నెక్స్ట్, ఆల్ హిలాల్ వీక్లీ న్యూస్ పేపర్ జర్నల్. ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థాపించారండి. హిందుత్వ విడి సావర్కర్ గారు రత్నగిరి జైల్లో ఉన్నప్పుడు రాసిన గ్రంథం అండి ఇది. హిందుత్వ అనేది ఎవరు? విడి సావర్కర్ గారు రత్నగిరి జైల్లో ఉన్నప్పుడు రాసిన గ్రంథం హిందుత్వ. భౌగోళిక మరియు సాంస్కృతిక ప్రాతిపదికన హిందుత్వ అనే పదాన్ని నిర్వచించి హిందూ జాతీయవాదానికి పునాది వేసిందంట. వీఆర్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్ అంటే ఆర్ఎస్ఎస్ రెండవ సర్సంఘ చాలక్ అయిన ఎంఎస్ గోల్వాల్కర్ గారు రాసిన ఈ పుస్తకం దేశంలో సాంస్కృతిక జాతీయవాదం ఏ విధంగా ఉండాలో వివరించిందంటండి. లాహోర్ తీర్మానం 1940 మార్చిలో జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగు ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనే ద్విజాతి సిద్ధాంతాన్ని 2 నేషన్ థియరీ అధికారికంగా పాస్ చేసి దేశ విభజనకు కారణమైంది. ఆల్ హిలాల్ పత్రిక మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ముస్లింలలో జాతీయ భావాన్ని రగిల్చడానికి ముస్లిం లీగ్ యొక్క వేర్పాటువాద మతతత్వాన్ని తిప్పికొట్టడానికి నడిపిన ఉర్దూ వార్తాపత్రిక అండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఒక నగర పరిధిలో ఒక తీవ్రవాద మత శకలం సోషల్ మీడియా వేదికల ద్వారా మైనారిటీల దుకాణాలను, వ్యాపారాలను సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించాలని ద్వేషపూరిత ప్రచారాలు చేస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన క్రింది ఏ చారిత్రాత్మక తీర్పు నిబంధనల ప్రకారం మతపరమైన ద్వేషపూరిత ప్రసంగాలను అంటే హేట్ స్పీచెస్ మరియు ఘర్షణలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించడం రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టబద్ధంగా తప్పనిసరి అంటే ఆప్షన్ ఏ అండి, తెహసీన్ ఎస్ పూనావాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండి. యాంటీ హేట్ క్రైమ్ గైడ్ లైన్స్, తాసీన్ ఎస్ పూనావాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. తహసీన్ పూనావాలా కేసు అనేది ఇది మతతత్వం మరియు గుంపు దాడులపై అంటే మొబిలించింగ్ ఆర్ హేట్ స్పీచ్ సుప్రీంకోర్టు ఇచ్చిన మోస్ట్ ఫేమస్ గైడ్ లైన్స్ తీర్పు. దీని ప్రకారం మత ఘర్షణలను లేదా ద్వేషపూరిత ప్రసంగాలను ఆపడానికి ప్రతి జిల్లాలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ కు నోడల్ అధికారిగా పెట్టాలి. ఎక్కడైనా ద్వేషపూరిత ప్రసంగం జరిగితే పోలీసులు సుమోటోగా ఎవరు ఫిర్యాదు చేయకపోయినా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని కోర్టు కఠిన ఆదేశాలు ఇచ్చిందంటండి. అంతరిక్ష రక్షణ చట్టం, ఇది ఉపగ్రహాలు, అంతరిక్ష వ్యూహాలకు సంబంధించిన మిలిటరీ పదం. సివిల్ మత ఘర్షణలతో సంబంధం లేదు. రియల్ ఎస్టేట్ క్లియరింగ్ ఒప్పందం, ఇది భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వాణిజ్యానికి సంబంధించిన కల్పిత ఆప్షన్. సుప్రీం రహదారుల రవాణా చట్టం, ఇది రోడ్డు రవాణా, హైవేల నిర్వహణను సూచించే తప్పుడు ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వక్ఫ్ బోర్డుల అధికారిక దుర్వినియోగాన్ని అరికట్టడానికి మరియు పారదర్శకత పెంచడానికి పార్లమెంట్ ఆమోదించిన తాజా వక్ఫ్ సవరణ చట్టం 2025లోని అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ చూద్దాము. లింగ న్యాయాన్ని కాపాడటం కోసం కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ మరియు అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులలో ఖచ్చితంగా కనీసం 2 ముస్లిం మహిళా సభ్యులను నియమించడాన్ని ఈ చట్టం తప్పనిసరి చేస్తుంది. అలాగే కేవలం చారిత్రాత్మక దీర్ఘాల వాడుక ఆధారంగా ప్రభుత్వ లేదా ఇతర భూములను వక్ఫ్ ఆస్తిగా మార్చే పాత వక్ఫ్ బై యూజర్ సిద్ధాంతాన్ని ఈ చట్టం పూర్తిగా రద్దు చేసింది. నెక్స్ట్, దేశంలోని అన్ని వక్ఫ్ ఆస్తులను ఒక కేంద్ర డిజిటల్ పోర్టల్లో నమోదు చేసి వాటి అకౌంట్లను ఆడిట్ చేసే పవర్ ను ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి కల్పించింది. ఆప్షన్ సి అనేది రాంగ్ కాబట్టి అది ఎందుకు రాంగ్ చూద్దామండి. వక్ఫ్ సవరణ చట్టం ముస్లిం మహిళల హక్కుల రక్షణకు, భూ రికార్డుల డిజిటలైజేషన్ కు ఉద్దేశించబడిన ఒక సమకాలీన సామాజిక న్యాయ సంస్కరణల చట్టం అండి. దీనికి విదేశీ సాఫ్ట్వేర్ ల్యాబ్లతో ఎలాంటి లీగల్ సంబంధం లేదు. ఇవన్నీ బీజేపీ సిఫార్సుల ప్రకారం అమల్లోకి వచ్చిన 100% అఫీషియల్ తాజా చట్టపరమైన నిబంధనలు. దీని ద్వారా బోహ్రా మరియు ఆగా ఖానీ వంటి వెనుకబడిన ముస్లిం ఉపశాఖలకు కూడా బోర్డులలో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో మైనారిటీల సాంస్కృతిక విద్యా హక్కులను రక్షించే క్రింది నిబంధనలు మరియు అవి గ్యారంటీ ఇచ్చే ఖచ్చితమైన హక్కులకు సంబంధించి క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. సరైన జత వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ అండి. ఆర్టికల్ 29(1) అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే భారతదేశంలో నివసిస్తున్న ఏ పౌరుల సమూహానికైనా వారి ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతిని కాపాడుకునే ప్రాథమిక హక్కును కల్పించడం అండి. ఆర్టికల్ 29(1) అనేది మైనారిటీల మరియు మెజారిటీలు అయినా సరే విశిష్ట భాష, లిపి, సంస్కృతుల పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన తిరుగులేని ప్రాథమిక హక్కు అండి. నెక్స్ట్ ఆర్టికల్ 30లోని 2 ప్రకారం విద్యా సంస్థలకు నిధులు లేదా గ్రాంట్లు ఇచ్చేటప్పుడు అది మైనారిటీల చేతుల్లో ఉందనే కారణంతో ప్రభుత్వం వివక్ష చూపకూడదని చెప్తుందండి. నెక్స్ట్ ఆర్టికల్ 29లోని 2 ప్రకారం ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలలో ఎవరికి కుల, మత, భాషా ప్రాతిపదికన సీటు నిరాకరించకూడదు. దీనికి బ్యాంకులతో సంబంధం లేదండి. ఆర్టికల్ 29లోని 2 ప్రకారం ఇదేం చెప్తుందంటే ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలలో ఎవరికి కుల, మత, భాషా ప్రాతిపదికన సీటు అనేది నిరాకరించకూడదని చెప్తుంది. ఆర్టికల్ 30లోని 1 అనేది ఏం చెప్తుందంటే మైనారిటీలకు నచ్చిన విద్యా సంస్థలను పెట్టుకునే హక్కు ఇస్తుందంట. మైనారిటీలకు నచ్చిన విద్యా సంస్థలను పెట్టుకునే హక్కు ఇస్తుందంటండి.
ఏది ఆర్టికల్ 30లోని 1. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మైనారిటీల సాంప్రదాయ కళలు, నైపుణ్యాలు మరియు వారసత్వాన్ని కాపాడటం కోసం గతంలోని 5 పాత పథకాలను సీఖో ఔర్ కమావో, ఉస్తాదు, హమారీ ధరోహర్, నై రోష్ని, నై మంజిల్ ఒకే గొడుగు కిందకు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ మోస్ట్ ఫేమస్ సరికొత్త ఏకీకృత మాస్టర్ స్కీమ్ పూర్తి రూపం పేరు ఏమిటి అంటే ఆప్షన్ ఏ అండి, పిఎం వికాస్ అండి, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకం. విరాసత్ కా సంవర్ధన్ పథకం, దీని పూర్తి రూపం ప్రధాన్ మంత్రి విరాసత్ కా సంవర్ధన్. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన 5 పాత పథకాలను కలిపి దీనిని ఒకే మాస్టర్ స్కీమ్ గా మార్చిందంటండి. దీని కింద మైనారిటీ మహిళలకు లీడర్షిప్ ట్రైనింగ్ ఇస్తూనే సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులకు ఆధునిక మార్కెటింగ్ లీకేజీలు కల్పిస్తూ యువతకు ఉపాధి నైపుణ్యాలు అందిస్తారు. సో ఆప్షన్ బి, సిడి అనేవి రాంగ్ అండి. ఈ నైపుణ్యం ప్రగతి సిలబస్ కు ఏ మాత్రం సంబంధం లేనిది. నెక్స్ట్ క్వశ్చన్, సమకాలీన పరిపాలన మార్పుల ప్రకారం అస్సాం రాష్ట్రం ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం మైనారిటీల వ్యక్తిగత చట్టాల పరిధిలో ఒక అతిపెద్ద నిర్మాణ మార్పును తెచ్చింది. ఎందుకంటే ఈ యూసీసీ చట్టం వివాహం, విడాకులు మరియు ఆస్తి వారసత్వ విషయాలలో మతపరమైన పాత భిన్న చట్టాలను పూర్తిగా రద్దు చేస్తూ అందరికీ సమానంగా అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు వివాహ వయసును తప్పనిసరి చేసింది. అదే సమయంలో గిరిజనుల ప్రత్యేక సంస్కృతిని కాపాడటం కోసం షెడ్యూల్డ్ తెగలను ఈ చట్టం పరిధి నుండి స్పష్టంగా మినహాయించిందంటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. ఉత్తరాఖండ్ తర్వాత దేశంలో యూసీసీ బిల్లును పాస్ చేసిన 3వ రాష్ట్రం అస్సాం అండి. గోవాకు స్వాతంత్రానికి పూర్వం నుండే పోర్చుగీస్ యూసీసీ ఉంది. ఈ చట్టం ద్వారా మతపరమైన బహుభార్యత్వం మరియు బాల్య వివాహాలను అరికట్టడానికి అందరికీ ఒకే రకమైన సివిల్ చట్టాన్ని తెచ్చారు. అయితే రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ గిరిజన హక్కులకు భంగం కలగకుండా ఉండడం కోసం షెడ్యూల్డ్ తెగలకు దీని నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చారండి. ఎవరికి? ఎస్టీకి ఇచ్చారండి పూర్తి మినహాయింపు అనేది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మతపరమైన మైనారిటీల హక్కుల రక్షణలను మరియు వారిపై జరిగే వివక్షలను జాతీయ స్థాయిలో పర్యవేక్షించడానికి 1978లో మొదట సాధారణ తీర్మానం ద్వారా ఏర్పాటై ఆ తర్వాత 1992లో పార్లమెంటు చట్టబద్ధమైన చట్టం ద్వారా తిరుగులేని అధికారాలు పొందిన ఆ సర్వోన్నత జాతీయ సంస్థ ఏది అంటే జాతీయ మైనారిటీ కమిషన్ 1992 అండి. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఎన్సిఎం యాక్ట్ 1992. జాతీయ మైనారిటీల కమిషన్ ఇది 1978లో హోంశాఖ కింద మైనారిటీస్ కమిషన్ గా మొదలైంది. ఆ తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ద్వారా దీనికి చట్టబద్ధమైన హోదా కల్పించారు. కేంద్ర ప్రభుత్వం దీని కింద 6 మతాలను ముస్లిము, క్రైస్తవము, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మరియు 2014లో చేర్చిన జైనులు మైనారిటీలుగా నోటిఫై చేసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మతతత్వ ఆకృతుల సామాజిక విశ్లేషణల ప్రకారం రాజకీయ శక్తుల లౌకిక పరిపాలన అధికార స్థానాలను చేజిక్కించుకోవడం కోసం మతపరమైన చిహ్నాలను మరియు సాంప్రదాయ విశ్వాసాలను ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారుస్తూ ఓటర్ల మధ్య తీవ్ర భావోద్వేగ విభజనను సృష్టించిన ఒక శాశ్వత ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకునే ఆ ప్రక్రియను ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే ఆప్షన్ బి అండి, రాజకీయ మతతత్వం లేదా మత రాజకీకరణ. రాజకీయ మతతత్వం లేదా మత రాజకీకరణ. రాజకీయ మతతత్వం అంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మతతత్వం చూపే అత్యంత ప్రతీకాత్మక రూపం. ఇక్కడ మతం అనేది దైవ చింతన కోసం కాకుండా కేవలం రాజకీయ అధికారాన్ని సంపాదించడానికి ఒక సాధనంగా మారుతుందంట. ఎన్నికల సమయంలో అభ్యర్థుల యోగ్యత, అభివృద్ధిని పక్కన పెట్టి మతపరమైన సెంటిమెంట్లను రగల్చడం ద్వారా సమాజాన్ని విభజించి ఓట్లు సాధించడమే దీని ముఖ్య లక్షణం. సెక్యులర్ సాంస్క్రిటైజేషన్ అంటే ఇది వెనుకబడిన కులాలు సామాజిక హోదా కోసం అగ్రవర్ణాల జీవన శైలిని అనుకరించే ప్రక్రియ. దీనికి రాజకీయ మత సమీకరణలతో లీగల్ సంబంధం లేదు. యూనివర్సల్ ప్రొలెటేరియన్ మూవ్మెంట్ అంటే ఇది మార్కిస్ట్ భావజాలం అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రామికులంతా పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా ఏకం కావడాన్ని సూచిస్తున్నట్టండి. సిమెట్రిక్ కల్చరల్ అసిమిలేషన్ అంటే 2 భిన్న సాంప్రదాయాలు ఏ విధమైన ఘర్షణలు లేకుండా సమాన గౌరవంతో ఒకదానికొకటి కలిసిపోయే ప్రక్రియను ఇది వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సంభవించిన తీవ్రమైన మత ఘర్షణల నేరాలను
మరియు చారిత్రాత్మక వివాదాలను దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన క్రింది ప్రసిద్ధ న్యాయ కమిషన్ల నివేదికల మైలురాళ్లను అవి సమర్పించబడిన ఖచ్చితమైన కాలక్రమానుసారం అమర్చండి. అహ్మదాబాద్ మత అల్లర్లపై జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ నివేదిక సమర్పణ. గుజరాత్ దారుణాలపై జస్టిస్ నానావతి మెహతా కమిషన్ నివేదిక సమర్పణ. మొట్టమొదటి జాతీయ సమైక్యతా మండలి అధికారిక నియామకం. చారిత్రాత్మక కట్టడాల కూల్చివేత వివాదంపై జస్టిస్ లిబర్హాన్ కమిషన్ నివేదిక సమర్పణ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 3142. జాతీయ సమైక్యత మండలి అనేది 1961లో ఏర్పాటు చేశారు. దేశంలో పెరుగుతున్న ప్రాంతీయ మత ఉద్రిక్తతలను అణచివేయడానికి జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఈ శాశ్వత అత్యున్నత సలహా మండలిని 1961లో ఏర్పాటు చేశారు. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ 1969లో అహ్మదాబాద్లో జరిగిన ఘోరమైన మత కల్లోలాల వెనుక ఉన్న కారణాలను దర్యాప్తు చేసి ఈ కమిషన్ 1971లో తన నివేదికను ఇచ్చిందటండి. జస్టిస్ లిబర్హాన్ కమిషన్ 2009లో ఇది 1992 డిసెంబర్లో అయోధ్య బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనా క్రమంపై విచారణకు వేసిన కమిటీ దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 2009లో తన నివేదికను సమర్పించిందటండి. జస్టిస్ నానావతి మెహతా కమిషన్ ఇది 2014. 2002లో గోధ్రా రైలు దహనం మరియు ఆ తర్వాతి గుజరాత్ దాడులపై సుదీర్ఘ విచారణ జరిపి ఈ కమిషన్ తన తుది నివేదికను 2014లో సమర్పించిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మత ఘర్షణలను నిరోధించడానికి అమలులో ఉన్న చారిత్రాత్మక ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం 1991 యొక్క చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి అయినా ఒక ప్రార్థనా స్థలం యొక్క మతపరమైన స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే అది తీవ్రమైన క్రిమినల్ నేరం. దీనికి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తారు. ఈ ప్రత్యేక చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికే ఏదైనా ప్రార్థనా స్థలం యొక్క మత స్వభావాన్ని మార్చడానికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ లో ఉంటే ఆ కేసు చట్టబద్ధంగా ఎప్పటికీ కొనసాగుతుంది. బోత్ అసర్షన్ అండ్ రీజన్ నో అండి, ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది రాంగు. ఎందుకు రాంగు చూద్దాము. ఈ చట్టం అనేది సామాజిక శాంతి భద్రతలకు అత్యంత కీలకం. సెక్షన్ 6 ప్రకారం చట్ట నిబంధనలను ఉల్లంఘించి దేవాలయాలు లేదా మసీదుల రూపాన్ని మార్చాలని చూసే వారికి 3 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష పడుతుందటండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే సెక్షన్ 4లోని 2 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఏ ప్రార్థనా స్థలం ఏ మతంలో ఉందో అది ఆ స్థితిలోనే లాక్ అయిపోతుంది. ఒకవేళ ఆ తేదీ నాటికి కోర్టుల్లో ఏదైనా మార్పు కేసు పెండింగ్ లో ఉన్నట్లయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే ఆ పెండింగ్ కేసులన్నీ చట్టబద్ధంగా రద్దయిపోతాయి. అంటే అబేట్ లేదా టర్మినేట్. వాటిపై కొత్తగా ఎటువంటి విచారణలు జరపడానికి వీల్లేదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మతపరమైన మైనారిటీల ఉన్నత విద్యను మరియు వారి వృత్తిపరమైన జీవనోపాధి పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తున్న క్రింది ప్రముఖ పథకాలను అవి కల్పించే ఖచ్చితమైన లీగల్ ప్రయోజనాలతో జతపరచండి. పథకాలు వాటి యొక్క ప్రయోజనాలండి. ఆప్షన్ ఏ అండి కరెక్ట్. సో మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ అనేది దేనికి సంబంధించింది అంటే దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలు మైనారిటీ రీసెర్చ్ స్కాలర్లకు పిహెచ్డి చదువుల కొరకు అందించే జాతీయ ఫెలోషిప్ పథకం అండి. బేగం హజారత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ అనేది నోటిఫై చేయబడిన మైనారిటీ వర్గాలలోని ప్రతిభావంతులైన బాలికల 9 నుండి 12వ తరగతి ఉచిత చదువుల స్కాలర్షిప్ అండి. నై మంజిల్ అనేది బడి మానేసిన మైనారిటీ యువతకు ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ తో పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వడం అండి. ఉస్తాద్ అనేది మైనారిటీల సాంప్రదాయ చేతి వృత్తుల నైపుణ్యాలను మరియు అరుదైన కళలను అంతరించిపోకుండా రక్షించడం అండి. ఎంఐఎన్ఎఫ్ ఫెలోషిప్ అంటే యూజీసీ ద్వారా ముస్లిము, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన్ మరియు పార్సీ పరిశోధక విద్యార్థులకు ఉన్నత పరిశోధనల కోసం అందించిన ప్రతిష్టాత్మక ఫెలోషిప్ అండి. బేగం హజరత్ మహల్ స్కాలర్షిప్ మైనారిటీ బాలికలలో డ్రాప్అవుట్ రేటును తగ్గించి వారిని ఇంటర్మీడియట్ వరకు చదివించడానికి మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయం అండి. నెక్స్ట్ నై మంజిల్ చదువు మధ్యలో ఆపేసిన 17 నుండి 35 ఏళ్ల నాటి మైనారిటీ యువతకు ఒకే సమయంలో అకాడమిక్ విద్యను మరియు మార్కెట్ ఆధారిత నైపుణ్యాలను నేర్పించే ప్రత్యేక పథకం నై మంజిల్.
నెక్స్ట్ ఉస్తాద్ అంటే దీని పూర్తి పేరు అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ ఆర్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్. ఇది హూనర్ హట్ ప్రదర్శనల ద్వారా మైనారిటీ కళాకారుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ నిలుస్తుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శాంతి భద్రతల నివేదికల ప్రకారం ఒక నగరంలో మతతత్వ శక్తుల డిజిటల్ నెట్వర్క్ల ద్వారా మైనారిటీ వ్యాపారులపై తప్పుడు పుకార్లను ప్రచారం చేస్తూ అల్లర్లకు తెరలేపాయి. ఈ విధమైన మత కల్లోలాల సమయంలో శాంతిని పునరుద్ధరించడానికి పోలీసులు మరియు సాయుధ బలగాలను రంగంలోకి దించడానికి భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ మరియు ఏ జాబితాలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాథమిక సర్వాధికారాలు ఉంటాయి అంటే ఆప్షన్ ఏ అండి 7వ షెడ్యూల్లోని లిస్ట్ 2 అంటే రాష్ట్ర జాబితాలో గల ఎంట్రీ 1 ప్రజాశాంతి మరియు ఎంట్రీ 2 పోలీస్ నిబంధనలు అండి. 7వ షెడ్యూల్ రాష్ట్ర జాబితా ఇది పక్కాగా మతతత్వం టాపిక్ యొక్క రాజ్యాంగపరమైన అప్లికేషన్ రిలేటెడ్ బిట్టు. మా భారతదేశంలో మత ఘర్షణలు జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మత ఘర్షణలు జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ఎవరిది అంటే రాష్ట్ర ప్రభుత్వానిది. ఎందుకంటే రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని రాష్ట్ర జాబితా లిస్ట్ 2లోని ఎంట్రీ 1 ప్రకారం పబ్లిక్ ఆర్డర్ అంటే ప్రజాశాంతి, ఎంట్రీ 2 ప్రకారం పోలీస్ వ్యవస్థలు 100% రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయి కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వానిదే ఇది బాధ్యత అండి. మత ఘర్షణలని ఆపడం, లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మతపరమైన మైనారిటీల మరియు భాషాపరమైన గ్రూపుల హక్కులను కాపాడటానికి ఏర్పాటు చేసిన క్రింది జాతీయ పరిపాలనా సంస్థలు మరియు అవి పనిచేసే ఖచ్చితమైన చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన జతను గుర్తించండి. తప్పుగా అడిగారండి, తప్పుగా ఆప్షన్ డి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ జాతీయ మైనారిటీల కమిషన్ అనేది జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం 1992 కరెక్టే. నెక్స్ట్ భాషాపరమైన మైనారిటీల కొరకు ప్రత్యేక అధికారి 7వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 350B ద్వారా ఏర్పడిన రాజ్యాంగ పదవి. నెక్స్ట్ కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ చట్టం ప్రకారం 1964లో ఏర్పాటైన చట్టబద్ధమైన సలహా సంస్థ. మతతత్వం మరియు మైనారిటీ సంక్షేమ సిలబస్ పరిధిలో ఆటోమేటెడ్ టెక్నో కమ్యూనల్ అలొకేషన్ బ్యూరో అనేది ఎక్కడా లేదు. సో ఆప్షన్ డి ఈజీగా రిమూవ్ చేస్తాము. ఇది చాలా చోట్ల డిస్కస్ చేసామండి. ఈ పాయింట్ అనేది ఎక్కడ రాదు, ఆటోమేటెడ్ మత కేటాయింపులు అనేది ఎక్కడ రాదండి. ఇది లండన్లోని డిజిటల్ షామన్ కౌన్సిల్ అనేది ఇది రాంగ్ అండి. నెక్స్ట్ ఇంకా మిగతావన్నీ కరెక్ట్ అండి. ఆర్టికల్ 350B కింద ఉండే భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారి కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ పదవి 1956లో 7వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది. దీని ప్రధాన కార్యాలయం అలహాబాద్లో ఉంది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో 1964లో ఏర్పాటైంది. దీనికి కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మతతత్వ సిద్ధాంతాలను మరియు ఒకే మతానికి ప్రభుత్వ నిధులు వెళ్లకుండా అడ్డుకునే రాజ్యాంగంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన లౌకిక నిబంధన ఏది? దీని ప్రకారం ఏదైనా ఒక నిర్దిష్ట మతాన్ని లేదా మత సంస్థను అభివృద్ధి చేయడానికి లేదా పోషించడానికి పన్నులు చెల్లించాల్సిందిగా ఏ పౌరుడిని కూడా చట్టబద్ధంగా బలవంతం చేయకూడదు. ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 27 సెక్యులర్ ట్యాక్స్ బార్ అండి, సెక్యులర్ ట్యాక్స్ బార్. ఇది భారత రాజ్యాంగం యొక్క లౌకిక స్వభావాన్ని చాటి చెప్పే ప్రాథమిక హక్కు. దీని అర్థం ఏంటంటే ప్రజల నుండి వసూలు చేసిన పన్నుల సొమ్మును ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క మత ప్రచారం కోసం లేదా ఒకే మత ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఖర్చు చేయకూడదు. పన్నుల నిధులు అన్ని మతాల సంక్షేమానికి సమానంగా ఉండాలి తప్ప మత వివక్ష చూపకూడదని అర్థం అండి. నెక్స్ట్ ఆర్టికల్ 21 అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే ఇది జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే సర్వోన్నత నిబంధన. ఆర్టికల్ 352 అనేది ఇది దేశ రక్షణకు ముప్పు వాటిల్లినప్పుడు విధించే జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఆర్టికల్ 368 అనేది ఇది రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ అధికారాలను పద్ధతులను తెలిపే నిబంధన అండి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992లోని సెక్షన్ 2లోని సి నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ ద్వారా నోటిఫై చేసిన భారతదేశంలోని మొత్తం 6 మతపరమైన మైనారిటీల ఖచ్చితమైన శ్రేణిని క్రింది వాటిలో గుర్తించండి. 6 నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఖచ్చితమైన దాన్ని గుర్తించమన్నారు. 6 మతపరమైన మైనారిటీల వాటిలో ఆప్షన్ బి అండి, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు అంటే జొరాస్ట్రియన్లు మరియు
జైనులండి. 6 నోటిఫైడ్ మైనారిటీలు అంటే కేంద్ర ప్రభుత్వం మొదట 1993 అక్టోబర్ 23న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 5 మతాలను అంటే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీలుగా ప్రకటించబడింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వము హయాంలో 2014 జనవరి 27న జైనులను 6వ మైనారిటీ కమ్యూనిటీగా చేర్చారంటండి. ఈ 6 మతాల వారే దేశంలో చట్టబద్ధమైన మైనారిటీ ప్రయోజనాలు పొందడానికి అర్హులండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30 కింద కల్పించిన సాంస్కృతిక విద్యా హక్కులు దేశంలోని మైనారిటీ సమూహాలను మెజారిటీ సంస్కృతి యొక్క బలవంతపు సాత్మీకరణ నుండి కాపాడే నిర్మాణ రక్షణలుగా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ రాజ్యాంగ నిబంధనల మైనారిటీలకు ఇచ్చే విద్యా హక్కుల పవర్ ఏంటంటే మైనారిటీ విద్యా సంస్థలు భారతదేశంలోని ఏ ఒక్క క్రిమినల్ చట్టాన్ని లేదా శిక్షాస్మృతిని పాటించక్కర్లేదని, వాటి నుండి 100% మినహాయింపు ఉంటుందని చట్టబద్ధం చేస్తున్నట్టండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఆర్టికల్ 29, 30లు మైనారిటీల భాష, లిపి, సంస్కృతిని కాపాడటానికి విద్యా సంస్థలు పెట్టుకునే హక్కు ఇస్తాయి. కానీ కారణంలో ఏమన్నారండి, ఇక్కడ ఓన్లీ అసర్షన్ మాత్రమే కరెక్ట్, రీజన్ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే రీజన్ అనేది మైనారిటీ కాలేజీలకు దేశ చట్టాల నుండి, క్రిమినల్ కోడ్స్ నుండి ఎలాంటి మినహాయింపులు లేవండి. సుప్రీంకోర్టు తన పలు తీర్పులలో స్పష్టం చేసింది, విద్యా ప్రమాణాలు కాపాడటానికి, అవినీతిని అరికట్టడానికి మరియు నేరాలను అదుపు చేయడానికి ప్రభుత్వం చేసే సాధారణ సివిల్, క్రిమినల్ చట్టాలన్నీ మైనారిటీ సంస్థలకు కూడా 100% వర్తిస్తాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనారిటీల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం పిఎంస్ 15 పాయింట్ ప్రోగ్రాం యొక్క నిధుల కేటాయింపులను మరియు మౌలిక వసతుల ప్రగతిని జాతీయ స్థాయిలో పర్యవేక్షించే సర్వోన్నత కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2006 జనవరి 29న సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ నుండి విడదీసి ఈ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. మైనారిటీల విద్యా ప్రగతి, ఐసిడిఎస్, అంగన్వాడీ సేవల విస్తరణ, తాగునీటి వసతులు మరియు స్వయం ఉపాధి లోన్ల పంపిణీని పర్యవేక్షించే ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం సంపూర్ణ అమలు బాధ్యత ఈ మంత్రిత్వ శాఖదే. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శ్రేణీకరణల విశ్లేషణల ప్రకారం సాత్మీకరణ మతతత్వం అనే భావన ఒక నిర్దిష్ట నిర్మాణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. బహుళ సంస్కృతుల గల ఒక దేశంలో ఒక ప్రత్యేక మతతత్వ రూపం యొక్క అసలైన సామాజిక ఆకృతిని క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా నిర్వచిస్తుంది అంటే ఆప్షన్ బి అండి, ఒక పెద్ద మెజారిటీ మత సమూహం తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న మత ఉప సమూహాల యొక్క స్వతంత్ర అస్తిత్వాన్ని పూర్తిగా నిరాకరిస్తూ వారిని బలవంతంగా తమ ప్రధాన సాంస్కృతిక చట్టంలోనే విలీనం చేసుకోవాలని భావించే ఒక సంకుచిత మైండ్ సెట్ అండి, సంకుచిత మైండ్ సెట్. సాత్మీకరణ మతతత్వం, అసిమిలేషన్ కమ్యూనలిజం అంటే సామాజిక శాస్త్ర నిబంధనల ప్రకారం మతతత్వంలో ఇదొక రకం అండి. ఇక్కడ మెజారిటీ మత శకలాలు చిన్న మైనారిటీ గ్రూపులను విడిగా చూడవు. మీరు వేరు కాదు, మాలో భాగమే కాబట్టి మీ ప్రత్యేక ఆచారాలను వదిలేసి మా సంస్కృతిలోనే పూర్తిగా కరిగిపోవాలని ఒత్తిడి తెస్తాయంటండి. దీనివల్ల చిన్న మతాల విశిష్ట సాంస్కృతిక అస్తిత్వం అనేది ప్రమాదంలో పడుతుంది. నెక్స్ట్, రహదారుల ప్రైవేటీకరణ అంటే ఇది రోడ్డు రవాణా రంగానికి చెందిన ఒక కల్పిత ఆప్షన్. నెక్స్ట్, అంతరిక్ష డేటాబేస్ రద్దు అనేది ఏరోస్పేస్ రంగానికి చెందినదండి. నెక్స్ట్, బ్యాంకింగ్ రికార్డుల నవీకరణ అనేది డిజిటల్ ఫినాన్స్ పరిభాషకు సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైనారిటీల రక్షణలు, విద్యా హక్కులు మరియు వారి ప్రాతినిధ్యం పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన క్రింది చారిత్రాత్మక విధానాలు మరియు నివేదికల మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. మైనారిటీలపై చారిత్రాత్మక జస్టిస్ గోపాల్ సింగ్ ఉన్నతాధికార కమిటీ నివేదిక సమర్పణ, ఒక స్వతంత్ర కేంద్ర మంత్రిత్వ శాఖ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ఏర్పాటు, 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 350A మరియు 350Bల చేరిక, నూతనంగా పునర్వ్యవస్థీకరించబడిన ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం అధికారిక ప్రారంభం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 3142 అండి. ఆర్టికల్ 350A అండ్ 350B చేరిక అనేది 1956లో జరిగింది. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అందించే నిబంధన
350A మరియు భాషాపరమైన మైనారిటీల కమిషనర్ పదవి 350B రాజ్యాంగంలో చేరాయంటండి. జస్టిస్ గోపాల్ సింగ్ కమిటీ అనేది 1983లో స్థాపించబడింది. దేశంలో ముస్లింలు క్రైస్తవులు ఎదుర్కొంటున్న వెనుకబాటుతనంపై ఇందిరాగాంధీ హయాంలో వేసిన మొట్టమొదటి అత్యున్నత స్థాయి ప్యానల్ ఇదండి. ఇది 1983లో తన నివేదికను ఇచ్చింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు 2006. మైనారిటీ పథకాలన్నీ ఒకే చోట రన్ అవ్వడానికి 2006 జనవరిలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ నుండి విడదీసి దీనిని ఏర్పాటు చేశారు. నూతన 15 సూత్రాల కార్యక్రమం 2006 లేదా సవరించిన లేఅవుట్ అనేది సచార్ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో పాత ఇందిరాగాంధీ నాటి 15 సూత్రాల ప్రోగ్రాంను పూర్తిగా మార్చి సరికొత్త నిధులతో లాంచ్ చేశారంటండి. ఏదాన్ని? ఈ 15 సూత్రాల పథకం అనేదాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ముస్లిం మతపరమైన ఆస్తుల పరిరక్షణను శాసించే చారిత్రాత్మక వక్ఫ్ చట్టం 1995 యొక్క చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. 1995 చట్టం ప్రకారం ఒక వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది సివిల్ కోర్టు అధికారాలు కలిగిన ఒక సర్వోన్నత న్యాయమండలిగా పనిచేస్తుంది. వక్ఫ్ ఆస్తులను సంబంధించిన వివాదాలపై సాధారణ సివిల్ కోర్టులో కేసులు స్వీకరించకుండా ఇది నిషేధిస్తుంది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు రికార్డులలో ఉన్న ఏ ఒక్క లీజు భూమిలో లేదా మార్కెట్ ఏరియా లోపలికి ముస్లిమేతరుల పౌరులు అడుగు పెట్టడాన్ని ఈ చట్టం సంపూర్ణంగా నిషేధిస్తుందంటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. 1995 వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 83, 84 ప్రకారం వక్ఫ్ బోర్డు ఆస్తుల వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఏదైనా ఆస్తి వక్ఫుదా కాదా అని తేల్చే పూర్తి పవర్ దీనికే ఉంటుందంటండి. సాధారణ కోర్టులకు దీనిపై విచారణ పరిధి అనేది ఉండదండి. నెక్స్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే వక్ఫ్ చట్టం ఒక మతపరమైన దాన ధర్మాల ఆస్తుల నిర్వహణ చట్టమే తప్ప అది పౌరుల రాకపోకలను లేదా ముస్లిమేతరుల వ్యాపార హక్కులను ఏ మాత్రం నియంత్రించదు. వక్ఫ్ ఆస్తుల దుకాణాలను ఎవరైనా అద్దెకు తీసుకోవచ్చు లేదా వాడుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మత ప్రాతిపదికన జరిగే వివక్షలను అన్యాయాలను చట్టబద్ధంగా అరికట్టడానికి రాజ్యాంగం కల్పించబడిన క్రింది రక్షణలను అవి అమలు చేసే ఖచ్చితమైన చట్టపరమైన సూత్రాలతో జతపరచండి. ఆర్టికల్ 15(1), ఆర్టికల్ 16(2), ఆర్టికల్ 28(1), రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ సెక్షన్ 123 ఆఫ్ 3. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A, 2B, 3C, 4D. ఆర్టికల్ 15(1) అనేది దేని తెలియజేస్తుంది అంటే కేవలం మతం లేదా కులం పేరుతో పౌరులపై వివక్ష చూపడాన్ని రాజ్యంపై నిషేధించడం. ఆర్టికల్ 16(2) ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో కేవలం మత ప్రాతిపదికన వివక్ష చూపడాన్ని నిషేధించడం. ఆర్టికల్ 28లోని 1 అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే 100% ప్రభుత్వ నిధులతో నడిచే స్కూళ్లు లేదా కాలేజీలలో ఎటువంటి మత బోధనలు చేయకూడదని శాసించడం. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ సెక్షన్ 123 అనేది ఎన్నికలలో మతం పేరుతో ఓట్లు అడగడాన్ని తీవ్రమైన ఎన్నికల అవినీతి నేరంగా ప్రకటించడం. ఆర్టికల్ 15లోని 1 అనేది పౌరులందరికీ వివక్ష లేని సమాజ హక్కును ఇచ్చే ప్రాథమిక రక్షణ కవచం. ఆర్టికల్ 16(2) అనేది ప్రభుత్వ నోటిఫికేషన్లలో మత ప్రాతిపదికన ఉద్యోగ ప్రవేశాలను నిరోధించకుండా కాపాడే లౌకిక ఉద్యోగ హక్కు. ఆర్టికల్ 28(1) అనేది ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలల్లో ఒకే మతానికి సంబంధించిన ప్రార్థనలు లేదా బోధనలు బలవంతంగా రుద్దడాన్ని నిషేధించే నిబంధన. ఆర్పిఐ చట్టం సెక్షన్ 123 అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ లీగల్ బిట్ అండి. దీని ప్రకారం ఎన్నికల ప్రచారంలో మతాన్ని లేదా దేవుడి బొమ్మలను వాడుకుంటూ ఓట్లు అడిగితే కోర్టు సదరు అభ్యర్థి గెలుపును రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీల సామాజిక గమ్యస్థానాల విశ్లేషణల ప్రకారం రెట్టించిన సామాజిక వెనుకబాటుతనం అనే సిద్ధాంతం మతపరమైన మైనారిటీలలోని మహిళల దయనీయ స్థితిని ఎలా బలి తీసుకుంటుందో క్రింది వాటిలో ఏ ప్రక్రియ అత్యంత ఖచ్చితంగా వ్యక్తపరుస్తుంది అంటే ఆప్షన్ బి అండి. ఒక మైనారిటీ మహిళ ఒకే సమయంలో 2 వేర్వేరు స్థాయిలలో తీవ్రమైన వివక్షను అనుభవిస్తుంది. మొదటిది బాహ్య సమాజంలో మతపరమైన మైనారిటీగా ఎదుర్కొనే వివక్ష. 2 తన సొంత సంకుచిత మత సమాజం లోపల పితృస్వామ్య వివక్ష అనేది కరెక్ట్ అండి. సోషల్ ఇది డబుల్ మార్జినలైజేషన్ అంటే ఇది సోషల్ లీగల్ విశ్లేషణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జెండర్ థీము.
ఒక ముస్లిం లేదా క్రైస్తవ పేద మహిళ సమాజంలోకి వెళ్ళినప్పుడు ఆమె మైనారిటీ అనే వివక్షను ఫేస్ చేయాల్సి వస్తుంది. తిరిగి తన సొంత ఇంటికి లేదా మతంలోకి వచ్చినప్పుడు పితృస్వామ్య ఆంక్షల, ఉదాహరణకు షరియా లేదా సాంప్రదాయ వ్యక్తిగత చట్టాలలోని అసమానతల వల్ల స్వేచ్ఛను కోల్పోతుంది. ఈ విధంగా లింగం మరియు మతం రెండూ కలిసి ఆమెను అణిచివేయడాన్ని డబుల్ మార్జినలైజేషన్ అని అంటారంటండి. డబుల్ మార్జినలైజేషన్ అని అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మతపరమైన మైనారిటీల హక్కుల పరిరక్షణల కొరకు పార్లమెంట్ ఆమోదించిన జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992 యొక్క అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. భారతదేశంలో మతపరమైన మైనారిటీల హక్కుల పరిరక్షణ కొరకు పార్లమెంట్ ఆమోదించిన జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992 సంబంధించి అడిగారండి. ఇక్కడ సరైన వచ్చేటప్పటికి ఈ చట్టం ప్రకారం కమిషన్ లో ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్ మరియు 5 సభ్యులు ఉంటారు. వీరిని కేంద్ర ప్రభుత్వం సామాజిక రంగ ప్రముఖుల నుండి నామినేట్ చేస్తుంది. నెక్స్ట్, ఈ చట్ట నిబంధనల ప్రకారం కమిషన్ లోని సభ్యులంతా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన మతపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండడం తప్పనిసరి. నెక్స్ట్, ఈ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం మైనారిటీల హక్కుల నిర్వహణపై విచారణ జరిపేటప్పుడు ఈ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉండే అన్ని అధికారాలు చట్టబద్ధంగా లభిస్తాయంటండి. 1992 జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం ఒక సార్వభౌమ చట్టబద్ధమైన చట్టం. దీనికి స్విస్ క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ సంబంధం లేదు. సో ఇది కరెక్ట్, ఆప్షన్ సి మాత్రమే రాంగు. ఈ కమిషన్ కు ఫిర్యాదులు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వ అధికారినైనా సమన్లు జారీ చేసే సివిల్ కోర్టు అధికారాలు సెక్షన్ 9 కింద ఉంటాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధు, జైను మరియు పార్సీ మతాలకు చెందిన ప్రతిభావంతులైన పేద బాలికల డ్రాప్అవుట్ రేటును తగ్గించడానికి బేగం హజరత్ మహల్ జాతీయ స్కాలర్షిప్ కింద 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు లభించే వార్షిక గరిష్ట నిధి పరిమితి ఎంత అంటే ఆప్షన్ ఏ అండి, అప్ టు 5,000 to 6,000 రూపీస్ అండి. ఏడాదికి 5,000 నుండి 6,000 వరకు స్కాలర్షిప్ ఫండ్ లిమిట్స్. 5,000 నుండి 6,000 వరకు మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా అమలవుతున్న ఈ పథకం కింద 9 మరియు 10 తరగతుల బాలికలకు ఏడాదికి 5,000 చొప్పున, అలాగే 11 మరియు 12 ఇంటర్మీడియట్ చదివే బాలికలకు ఏడాదికి 6,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి స్కాలర్షిప్ నిధులు జమ చేయబడతాయి. దీనికి అర్హత సాధించాలంటే కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి మరియు మునుపటి క్లాసులో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మత పరిణామాల అధ్యయనాల ప్రకారం ఒక చిన్న మైనారిటీ మత సమూహం మెజారిటీ మత సంస్కృతి యొక్క విపరీతమైన ఒత్తిడి లేదా ప్రభావం వల్ల క్రమంగా తమ ప్రత్యేక మత పండుగలను, విశిష్ట ప్రార్థన పద్ధతులను పూర్తిగా కోల్పోయి ఆ మెజారిటీ మత విశ్వాసాల లోపల సంపూర్ణంగా విలీనమైపోయే ప్రక్రియను ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే ఆప్షన్ బి అండి, మతపరమైన సాత్మీకరణ లేదా శోషణ, రిలీజియస్ అసిమిలేషన్ ఆర్ అబ్జార్ప్షన్. ఈ రిలీజియస్ అసిమిలేషన్ అంటే మతతత్వం తీవ్ర రూపం దాల్చినప్పుడు లేదా సామాజిక ఒత్తిడి పెరిగినప్పుడు మైనారిటీలు తమ ప్రాణ ఆస్తి రక్షణల కొరకు లేదా సామాజిక హోదా కొరకు తమ విశిష్ట మత గుర్తింపును పూర్తిగా వదిలేసి మెజారిటీ మతంలో విలీనమవుతారు. దీనివల్ల సమాజంలో ఉండవలసిన మత వైవిధ్యం నశిస్తుంది. సాంస్కృతిక బహుత్వవాదం అంటే ఇది సాత్మీకరణకు పూర్తి విరుద్ధం అండి. అన్ని మతాలు తమ సొంత గుర్తింపుతోనే సమాన గౌరవంతో కలిసి బతకడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఏదండి, సాంస్కృతిక బహుత్వవాదం. నెక్స్ట్ ఆప్షన్ సి అండి, డి అనేవి దీనికి సంబంధించినవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక TMA5 ఫౌండేషన్ కేసు తీర్పు ద్వారా ఆర్టికల్ 30 కింద మైనారిటీలను గుర్తించడానికి గల భౌగోళిక సరిహద్దుల నిబంధనలను నిర్మాణపరంగా ఖరారు చేసింది. ఎందుకంటే ఆ తీర్పులో 11 మంది జడ్జీల సర్వోన్నత రాజ్యాంగ బెంచ్ స్పష్టం చేసింది, భారతదేశంలో రాష్ట్రాల పునర్విభజన అనేది పూర్తిగా భాషా ప్రాతిపదికన జరిగింది కాబట్టి మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీ హోదాను మొత్తం దేశాన్ని ఒక యూనిట్ గా కాకుండా కేవలం సదరు రాష్ట్రాన్ని మాత్రమే
ఒక విలక్షణ ప్రాతిపదిక యూనిట్గా తీసుకొని లెక్కించాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. మైనారిటీ హక్కులపై భారత న్యాయస్థానాల చరిత్రలోనే అత్యంత సర్వోన్నత తీర్పు ఇది. 11 మంది జడ్జీల బెంచ్ స్పష్టం చేసింది ఏంటంటే, దేశవ్యాప్తంగా చూస్తే హిందువుల మెజారిటీ, కానీ పంజాబ్లో సిక్కులు మెజారిటీ, హిందువులు మైనారిటీ అవుతారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ముస్లింలు మెజారిటీ, హిందువులు మైనారిటీ అవుతారు. కాబట్టి ఆర్టికల్ 30 కింద ఒక సమూహానికి విద్యా రక్షణలు ఇవ్వాలంటే దేశ జనాభాను కాకుండా సదరు రాష్ట్ర జనాభా మాత్రమే కొలమానంగా తీసుకోవాలి అని చట్టబద్ధం చేసిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త పరిపాలన నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన మరియు పార్సీ మతాలకు చెందిన సాంప్రదాయ చేతి వృత్తుల హస్త కళాకారుల మరియు నేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 5 పాత పథకాలను కలిపి ఒకే ఏకీకృత మాస్టర్ స్కీమ్గా రన్ చేస్తున్న సర్వోన్నత కేంద్ర ప్రభుత్వ విభాగం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇదేం చెప్తుంది అంటే, పిఎం వికాస్ అంటే ప్రధానమంత్రి విరసత్ కా సంవర్ధన్ పథకం ద్వారా సాంప్రదాయ ముస్లిం కలీన్ నేత కార్మికులు, బర్దోజీ ఎంబ్రాయిడరీ కళాకారులకు నైపుణ్యం శిక్షణ ఇస్తూ వారి ఉత్పత్తులను అంతర్జాతీయ ఈ కామర్స్ పోర్టల్తో అనుసంధానం చేసే సంపూర్ణ లీగల్ బాధ్యత ఈ మంత్రిత్వ శాఖదే అంటండి. ఏ మంత్రిత్వ శాఖ అండి? కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.